లోకంతో ముఖాముఖి. ఆ తర్వాత వారం రోజులకి జార్జ్కి పెళ్ళయింది. ఆమె పేరు ఎలిజబెత్. అతను ఎలిజబెత్ డెలామోట్ని పెళ్లి చేసుకోలేకపోయాడు. కానీ చివరకు తను చేసుకున్నది ఎలిజబెత్ అనే పేరుగల అమ్మాయినే, ఎలిజబెత్ జేమ్స్. పెళ్లి 1741 సంవత్సరం నవంబర్ 14న జరిగింది. ఎలిజబెత్ 3 పదులు దాటిన స్త్రీ. మొదటి భర్త చనిపోయాడు, పిల్లలు లేరు. జార్జ్ కంటే కనీసం 10 ఏళ్లు పెద్దది. జార్జ్ తన మనస్సులో నుండి ఎలిజబెత్ డెలామోట్ని విసర్జించాక పిల్లల ఆయాగా అప్పుడు పనిచేస్తున్న ఎలిజబెత్ జేమ్స్ అతనికి సరైన భార్యగా తట్టి ఉండవచ్చు. ఎందుకంటే ఆమెకు పిల్లల్ని సరిగ్గా చూసుకోవడంలో అనుభవం ఉంది కదా. అతనికి తెలియకుండానే అతని మనస్సులో ఒక మాతృమూర్తి కోసం ఆశ ఉంది. భార్య కాదు కావాల్సింది. తనకంటే వయసు ఎక్కువ ఉన్న స్త్రీని ఎన్నుకోవడంలో రహస్యం బహుశా ఇదే అయ్యుంటుంది. నెమ్మది, నైపుణ్యం, ఔదార్యం మూర్తిభవించిన స్త్రీ ఆమె. నిర్మోహమాటంగా తన అభిప్రాయం చెబుతుంది. అలాగని పరుషంగా మాట్లాడదు. భర్త ఎన్నెన్నో రోజులు సువార్త సేవకి తనను వదిలి వెళ్లవలసి వస్తుందని తెలుసు. దానికి సిద్ధపడి ఉందామే. వాళ్ళ హనీమూన్ పెళ్లి రోజు నుండి కేవలం 6 రోజులు మాత్రమే అయ్యింది. ఆ 6 రోజుల్లో కూడా ప్రసంగాలిస్తూనే ఉన్నాడు పెళ్లి కొడుకు. ఆ తరువాత జార్జ్ బ్రిస్టల్ వెళ్ళిపోయాడు. ఎలిజబెత్ తన ఆయా ఉద్యోగానికి రాజీనామా చెయ్యబోయే ముందు కొన్ని పనులు చక్కబెట్టుకోవడానికి ఉండిపోయింది. మొదటి చూపుతో పుట్టిన ప్రేమ కాదది. పెళ్లి తరువాత ప్రేమ పెరిగింది. నవంబర్ 21 జార్జ్ జాన్ వెస్లీని కలిశాడు. అప్పుడు ఏం మాట్లాడుకున్నారో తెలుసుకోవడానికి ఆధారాలేమీ లేవు. మేము ఒక్క విషయంలో భేదాభిప్రాయాల్ని తప్పించి అన్ని విషయాల గురించి చాలా స్వేచ్ఛగా ముచ్చటించుకున్నాం అని తన స్నేహితుడికి రాశాడు జార్జ్. డిసెంబర్లో మళ్ళీ బ్రిస్టల్ వచ్చినప్పుడు జాన్ వెస్లీ ఊళ్ళో లేడు. క్రొత్త సంవత్సరం రోజున చార్లెస్ ప్రసంగానికి హాజరయ్యాడు జార్జ్. ఆత్మలో సంకుచిత తత్వానికి తావు లేకుండా యేసుక్రీస్తు ప్రేమను బట్టి ఇరుపక్షాల వారు ఏకీభవించి ఐక్యతలకు పాటుపడాలని ప్రార్థించాడు జార్జ్. తిరిగి 1742 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన జార్జ్ తన సతీమణితో లండన్కి వచ్చాడు. అక్కడ ఉండగా తన స్నేహితుడికి రాసిన ఉత్తరంలో వెస్లీ సోదరులతో ప్రస్తుతం తాను మనసు విప్పి మాట్లాడుతున్నానని రాశాడు. అప్పటికి కలయిక పూర్తి అయ్యింది. సిద్ధాంతాలు ఒకటిగా లేవు అన్న కారణంగా స్నేహాలు చెడిపోవడానికి తన ప్రవర్తన కూడా కొంత కారణం అని తెలుసుకున్నాడు జార్జ్. తాము అందరికీ కొద్దో గొప్ప విశాల హృదయం ఉంటే అసలు చీలికే రాకపోయేది. ఎదుటివాడి సిద్ధాంతం తప్పని ఒప్పించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కీచులాడుకోవడం దేనికి? విరోధాలు మాని కలిసిపోవడం, ఒకరినొకరు ప్రేమించుకోండి అన్న ఆజ్ఞని అక్షరాలా అనుసరించడమే. సరైన ఫలితాలనివ్వలేని ప్రేమ బూటకపు ప్రేమే. దేవుని ప్రేమ ఎంత ఎక్కువ మన హృదయాల్లో నిండితే అది అంత విశాలమవుతుంది. అలాగని ఇద్దరికీ శత్రుత్వం లేనంత మాత్రాన ఒకప్పుడు ఉన్న ఐకమత్యం వచ్చిందనుకోవడం పొరపాటు. ఎవరి దారుల్లో వాళ్ళు వెళ్లారు. ఇద్దరిలోనూ ప్రేమ ఉంది. కానీ జార్జ్ జాన్ వెస్లీ నాయకత్వానికి తల ఒగ్గేదాకా సువార్త సేవలో ఇద్దరికీ ఐకమత్యం కుదరదు. కానీ వెస్లీ బోధనల్లోని కొన్ని విషయాలు జార్జ్కి ఏమాత్రం వంటబట్టవు. ఇక ఆయన నాయకత్వాన్ని ఎలా సమ్మతించగలడు? అయితే ఇద్దరూ చేతులు కలిపినట్లయితే మరెంతో సాధించగలిగేవారేమో. ఒకరిలో లేని లక్షణాలు మరొకరిలో ఉన్నాయి. పనులన్నీ సక్రమంగా పగడ్బందీగా చేయాలన్న దృష్టి వెస్లీది. కార్చిచ్చులాగా పూనుకొని అనుకున్న పని అయ్యేదాకా నిద్రపోని తత్వం జార్జ్ది. బైబిల్ జ్ఞానంలో వెస్లీదే పైచేయి. ఇద్దరు చిత్తశుద్ధి గల దైవ సేవకులే. అయితే ప్రసంగాలు చేయడంలో జార్జ్కి సాటిరాడు వెస్లీ. ఈస్టర్ పండుగ వచ్చిందంటే లండన్లోని పేద కుటుంబాల వాళ్ళు ఆ సెలవు రోజులంతా విందు వినోదాలలో మునిగి తేలుతూ ఉంటారు. డ్రామాల కంపెనీల వాళ్ళు, ఎలుగుబంట్లను ఆడించేవాళ్ళు, హాస్యగాళ్ళు, గారడీ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి లండన్ నగరంలో గుమిగూడతారు. ఇంకా తెల్లవారకుండానే ఈస్టర్ సోమవారం సంత మొదలవుతుంది. అయితే ఉత్సవ సమయంలో సైతానుతో పందెం వెయ్యాలని నిశ్చయించుకున్నాడు జార్జ్. ఆ రాత్రిలోనే స్నేహితులంతా ఒక చోట చేరి ఆ ఈస్టర్ ఉత్సవం గొప్ప పెంతెకోస్తు పండగ కావాలని, శత్రువుకు ప్రతిగా తాము ధ్వజం ఎత్తగలిగేలా కృప దయచేయమని దేవుణ్ణి ప్రార్థించారు. తెలతెలవారుతుండగా సంత జరిగే చోటికి ప్రజలు గుమిగూడసాగారు. చీకటి శక్తులకైనా దేవుని అధికారానికైనా తేలికగా లొంగే మెత్తని హృదయాలు వాళ్ళవి. తెల్లవారగానే మూర్ఫీల్డ్కి చేరుకున్నాడు జార్జ్, అతని సహచరులు.
వినోదం కోసం చూస్తున్న జనసమూహం మధ్యలో ఓ చిన్న వేదికను అమర్చారు. అప్పటికి ఆ చుట్టుపక్కల ఎవరూ ఇంకా వినోద కార్యక్రమాలకి గాని వ్యాపారానికి గాని కొట్లు కట్టలేదు. ఆ వేదికను చూసి అంతా తమ తొలి వినోద కార్యక్రమం కోసం దాని చుట్టూ చేరారు. జార్జ్ను గుర్తుపట్టిన వాళ్ళు కూడా ఆయన ఏదైనా నవ్వించే పెట్టకథలు చెప్పకపోతాడా అని దగ్గరకంటా వచ్చారు. కొందరైతే తాము ఎందుకు అక్కడ చేరారు అన్నది గుర్తుకు వచ్చి సిగ్గుపడి నిజంగానే సువార్త వినాలన్న తృష్ణతో చుట్టూ చేరారు. అరణ్యంలో మోషే సర్పాన్ని పైకెత్తిన కథను ఎన్నుకున్నాడు జార్జ్. సౌకర్యాలు అమరక అసంతృప్తి చెందిన ఇశ్రాయేలీలను, వాళ్లను కరచిన విషసర్పాలను వాటి నుండి తప్పించమని వాళ్ళు పెట్టిన మొరను వాళ్ల కళ్లకు కట్టినట్టు వినిపించాడు. మోషే ఇత్తడి సర్పాన్ని అందరూ చూసేలా స్తంభంపై అమర్చి వాళ్లకు విడుదల కలిగించాడు. ఈ కథను అక్కడ ప్రజల పాపానికి సూటిగా అన్వయిస్తూ జార్జ్ వివరించడం మొదలుపెట్టేసరికి అంతా స్తంభించిపోయారు. తనకు కూడా రక్షణ, విడుదల అవసరం ఉందని అర్థమయ్యింది. అతని స్వరం మారుమ్రోగింది. మోషే అరణ్యంలో ఆ సర్పాన్ని ఎలా పైకెత్తాడో మనుష్య కుమారుడు కూడా అలాగే ఎత్తబడ్డాడు. ఆయన వైపు తేరి చూసిన వాళ్ళు నశించక నిత్యజీవం పొందుతారు. బోధ ముగించిన తరువాత అక్కడక్కడ ఏడుపు తప్ప అంతా నిశ్శబ్దం అలుముకుంది. మధ్యాహ్నం వేళ ఆ ప్రాంతమంతా కేకలతో, నవ్వులతో, వినోదాలతో దద్దరిల్లిపోయింది. ఎఫెస్సులోని అల్లరిని గురించి జార్జ్ గొంతెత్తి తన బోధను మొదలుపెట్టేసరికి సర్కస్, వింతలు, వినోదాలు చూస్తున్న వాళ్లల్లో కొంతమంది జార్జ్ వైపుకు కదిలారు. ఇది చూసి అక్కడి వ్యాపారస్తులకి కోపం వచ్చి జార్జ్ మీదకి చెత్త, కుళ్ళిన కోడిగుడ్లు, పిల్లి శవం మొక్కలు, రాళ్లు మొదలైనవి విసిరారు. అక్కడక్కడ చిన్న చిన్న గాయాలు తగిలినా లెక్క చేయలేదు జార్జ్. ఆ మాయాబజారుకు జార్జ్ తన స్నేహితులతో సహా మళ్ళీ మునిమాపు వేళ తిరిగి వచ్చాడు. ఒక విదూషకుడు వెకిలినాట్యం చేస్తున్న స్టేజి పక్కనే పుల్పీట్ని అమర్చారు. వెంటనే విదూషకుడు చుట్టూ ఉన్న జనం పల్చబడిపోయారు. వాడికి కోపం వచ్చింది. అక్కడి వ్యాపారస్తులకి అప్పటికే జార్జ్ మీద కోపంగా ఉంది. వాళ్ల కొట్లు నిండుగా కలకల్లాడుతూ ఉండవలసింది బోసిపోయి ఉన్నాయి. ఎందుకంటే చాలామంది జనం ఉదయం సాయంత్రం ప్రసంగాల వల్ల ఇళ్లకు వెళ్లిపోయి దైవ ధ్యానంలో కూర్చున్నారు. ఆ రోజు జార్జ్ పడిన శ్రమ వలన 350 మంది మార్చబడి జార్జ్ నడుపుతున్న సొసైటీలో సభ్యులుగా చేరారు. సారాయి దుకాణాల్లోనూ, వినోద ప్రదర్శనల్లోనూ ఆదాయం బాగా పడిపోయింది. మళ్ళీ మూడోసారి జార్జ్ గొంతు ఆ సంతలో ప్రతిధ్వనించేసరికి వ్యాపారస్తులకి కోపంతో వెర్రెక్కింది. తమ నోటి దగ్గర కూడును దోచుకుంటున్నాడు ఈ కుర్రపాస్టరు. జార్జ్కి దూరం నుండి పెద్ద అల్లరి అతని స్వరం వినబడనీయకుండా అల్లరి పాటలు మొదలెట్టారు వాళ్ళు. అన్ని వైపుల నుండి కమ్ముకుంటున్న అల్లరి మోకను చూసి జార్జ్ ఒక కీర్తన మొదలుపెట్టాడు. విదూషకుడు ఎక్కడ సంపాదించాడో కానీ ఒక పొడవాటి కొరడా చేతబుచ్చుకున్నాడు. వాడి అనుచరుడి భుజం మీద కూర్చుని ఊరేగింపుగా ఫుల్పీట్ చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. ఈ తతంగానికి జార్జ్ చుట్టూ కూడిన గుంపు చెదిరిపోయింది. కొరడా విసిరి జార్జ్ని కొట్టాలని చూశాడు విదూషకుడు. అందలేదు. సంభాళించుకోలేక బోర్లాపడ్డాడు విదూషకుడు. ఇలా 2-3 సార్లు జరిగింది. జార్జ్కి నవ్వాగడం లేదు. అయితే చేరిన జనం మాత్రం స్థానంలో నిలబడి చూస్తున్నారు. మళ్ళీ ప్రసంగం మొదలుపెట్టాడు జార్జ్. కాసేపు ప్రసంగం సాగింది. మళ్ళీ దూరాన మిలిటరీ బ్యాండ్ వాయిద్యాల చప్పుడు వినిపిస్తూ దగ్గరగా రాసాగింది. వ్యాపారులు ఆ దగ్గరలో ఉన్న సైనిక దళాన్ని వాయిద్యాలతో అటువైపుగా తీసుకొచ్చారు ప్రసంగాన్ని చెడగొట్టడానికి. సార్జెంటు ముందుగా నడుస్తుండగా గట్టిగా డ్రమ్ము మోగించుకుంటూ వస్తున్నది ఆ దళం. జార్జ్ ప్రసంగాన్ని ఆపి చేరి ఉన్న గుంపుతో బిగ్గరగా అన్నాడు, రాజుగారి సైనిక దళం వస్తోంది, దారివ్వండి. అందరూ తొలగి దారిచ్చారు. సార్జెంట్కి ఏం చేయాలో తోచలేదు. మార్చ్ చేసుకుంటూ సాగిపోకపోతే తను వేసుకున్న యూనిఫారంని అవమానపరిచినట్టవుతుంది. సైనిక దళం అలాగే ముందుకు సాగిపోయింది. ఇంకా వ్యాపారస్తులకి ఏం చేయాలో తోచలేదు. ఓ పెద్ద దూలాన్ని భుజాన వేసుకుని జనాన్ని దానితో ఢీకొనడానికి సిద్ధపడుతున్నారు. ఇది ప్రమాదకరం. ఎముకలే విరగవచ్చు. దాని దెబ్బకు శరీరాలు నలిగిపోవచ్చు. జార్జ్ చేరి ఉన్న ప్రజలను హెచ్చరించి కళ్ళు మూసుకుని బిగ్గరగా ప్రార్థించడం మొదలుపెట్టాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఆ దొంగని భుజాల కెత్తుకున్న వాళ్లల్లో ఏదో వివాదం తలెత్తింది. వాళ్లల్లో వాళ్ళు పోట్లాడుకుని ఆ దొంగని క్రింద పారేసి తన్నుకోవడం మొదలుపెట్టారు. వర్తకులు కొందరు జారుకున్నారు. కొందరు అక్కడే ఉండి ప్రసంగం విని మార్చబడ్డారు కూడా. రాత్రి 9 గంటల వేళ మారుమనసు పొందిన వాళ్ళు రాసిచ్చిన చీటీలు జేబు నిండా కుక్కుని
సువార్తకు అవకాశమే లేని సొంత ప్రదేశంలో అలాంటి ఉజ్జీవాన్ని కలిగించిన దేవుణ్ణి స్తుతిస్తూ తిరుగుముఖం పట్టాడు జార్జ్. మెరిల్బోర్న్ సంతలో ఆ తర్వాతి రోజు ప్రసంగానికి తయారయ్యాడు జార్జ్. చీకటి పడ్డాక ఎలిజబెత్తోనూ స్నేహితులతోనూ అక్కడికి చేరుకున్నాడు. అక్కడ బాక్సింగ్, కుస్తీలు, జూదాలు కొనసాగుతున్నాయి. పెద్ద పెద్ద శరీరాలున్న వస్తాదులు సంతకు వచ్చిన వాళ్ళని కుస్తీలకు రమ్మని సవాలు చేస్తున్నారు. కొందరు ధైర్యం చేసి వెళ్లి రక్తసిక్తమైన మొహాలతో బయటకు వస్తున్నారు. జార్జ్ ఫుల్పీట్ ఎక్కాడు. ఎలిజబెత్ అతని వెనక నిలబడింది. ప్రసంగం మొదలెట్టగానే వస్తాదులంతా కోపంగా చొక్కాలైనా వేసుకోకుండా అతని దగ్గరకు బయలుదేరారు. చుట్టూ చేరి పిడికిలి బిగించి చూపిస్తూ బండ బూతులు తిడుతూ ఉంటే జార్జ్ గుండె ధైర్యం సడలిపోసాగింది. ఎలిజబెత్ వెనుక నుండి అతని గౌనుని గుంజింది. అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంది, జార్జ్, దేవుని కోసం నీ మగతనం చూపించు. అదృశ్య హస్తాలు తనను ఎత్తి పట్టుకుంటాయన్న నిశ్చయిత, ధైర్యం అతన్ని ఆవహించాయి. తన చుట్టూ ఉన్న వాళ్లపై ఎంతో దయ పుట్టుకొచ్చింది. అతని గొంతు కంగున మోగింది. క్రీస్తు సువార్త గురించి నేను సిగ్గుపడను. నమ్మిన వాళ్ళందరికీ ఇది దేవుని శక్తి. ఓ రాయి విసురుగా వచ్చి అతని చంపకు తగిలింది. కుళ్ళిన కోడిగుడ్డు టపీమని తగిలి మొహం మీద కారింది. కుళ్ళిన మాంసం ముద్దలు ఎడాపెడా కురిశాయి. అయితే తన మాటలు వింటున్న కొందరిలో చలనం కలుగుతున్నట్లు గమనించి ప్రసంగాన్ని ఆపలేదు జార్జ్. ఎప్పటిలాగే ఎవరి గురించైనా ప్రార్థన చేయాలని వారు కోరినట్లయితే పేర్లు రాసి పంపమని ఆహ్వానమిచ్చాడు. చీటీలు రాలడం మొదలెట్టాయి. ప్రసంగం ముగించి తన కోసం సిద్ధంగా ఉన్న బండివైపుకు నడిచాడు జార్జ్. హఠాత్తుగా అతని టోపీ క్రింద పడిపోయింది. ఓ యువకుడు కత్తితో అతని మీదికి దూకి గుండెల్లో కత్తి దించబోయాడు. జార్జ్తో ఉన్న ఒక స్నేహితుడు తన చేతికర్రతో ఆ కత్తిని కొట్టడం వల్ల అది జార్జ్ కణతకు రాసుకుంటూ వెళ్ళి టోపీని ఎగరకొట్టి నేల మీద పడిపోయింది. ప్రేమ గురించి అతని ప్రసంగం అప్పటిదాకా విన్నవారు ప్రేమ అంతా మరిచిపోయి ఆ యువకుణ్ణి పట్టుకుని సున్నంలో ఎముక లేకుండా తన్నడం మొదలెట్టారు. జార్జ్ స్నేహితులే కొందరు అతన్ని విడిపించి ఇంటికి మోసుకెళ్లి గాయాలకు కట్టుకట్టవలసి వచ్చింది. అప్పటికి జార్జ్కి 27 ఏళ్లు.